నాడెళ్ళాం తింగళ్ ముమ్మారు పెయ్దు. లోకమంతా కూడా నెలకి 3 వర్షాలు కురుస్తుంది అంటారు. ఈ 3 అనే లెక్క ఏమిటి అంటే మనకి శాస్త్రం చెప్పింది చాలా విశేష విషయం. బ్రాహ్మణుల వేదాధ్యయనం పద్ధతిగా సాగితే ఒక వాన కురుస్తుంటండి, 10 రోజులకు ఒక వాన కురుస్తుందిట. స్త్రీలు పాతివ్రత్యాన్ని పాటిస్తే నెలకి 10 రోజుల్లో ఒక వాన తప్పనిసరిగా కురుస్తుంది. ప్రభువులు రాజ్యపాలన ధర్మంగా చేస్తే ఒక వాన కురుస్తుంది. ఇవి 3 వానలు అంటే అన్నమాట. అంటే ఇవాళ మనం ఒక్కసారి మన చుట్టూ వాతావరణాన్ని సమన్వయం చేసుకుంటే పాలన ఎలా ఉంది, స్త్రీ ధర్మాలు ఎలా ఉన్నాయి, బ్రాహ్మణత్వం ఎలా పాటించబడుతోంది, ఈ 3 సరిగ్గా లేకపోవడం వల్లే ఉప్పెనలు ప్రమాదాలు అన్నీ ఒక 3 వానలు కాదు 30 రోజులు ముంచెత్తేస్తున్నాయి, లోకాన్నంతటినీ కూడా పాడు చేస్తున్నాయి. అలా లేకుండా చక్కగా 10 రోజులకు ఒక వాన కురిస్తే ఆ పంటలే వేరు, ఆ ఆనందమే వేరు అంటుంది ఆండాళ్ తల్లి. ప్రకృతి రామణీయకత ఆ వర్ణనకి ఆండాళ్ తల్లి పెట్టింది పేరండి. అంత అద్భుతంగా రచించినటువంటి వారు మరొకరు లేరు అనిపిస్తుంది సంప్రదాయంలో ఈ గ్రంథాన్ని మనం పఠిస్తూ ఉన్నప్పుడు అనమాట. తింగళ్ ముమ్మారు పేదు, నెలకి 3 వానలకు చక్కగా కురిసి ఓంగు పెరం సెన్నెలూడు కైలుగల. ఒకటి వానం చెప్పింది ప్రకృతిలో, రెండోది పంట పొలాలు చెప్తోంది ఆండాళ్ తల్లి. సెన్నెల్ అని ఒక పదం వాడుతుంది. అందమైన ధాన్యం అంటే పొలాలన్నీ అద్భుతంగా వరి పంటలతోటి అలా గాలికి తలలూపుతూ నాట్యం చేస్తున్నాయా అన్నట్లుగా పంట పొలాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. పెరుం సెన్నెల్ అంటుంది. ఇవన్నీ ఆధ్యాత్మిక విశేషాలు చెప్తారు తిరుప్పావైలో. సెన్నెల్, ఈ నెల్ అంటే ధాన్యం అండి. ఈ ధాన్యంకి పైన ఊక ఒకటి ఉంటుంది, లోపల తవుడు ఒకటి ఉంటుంది, ఆ లోపల బియ్యం గింజ ఒకటి ఉంటుంది. అలాగే ఈ ధాన్యం ఉందే, శరీరం అనేటువంటి జీవతత్వం ఉందే, ఈ జీవతత్వానికి శరీరం అనేటువంటిది ఊక అన్నమాట, పైన ఉండేది. దీన్ని ఇక్కడే మనం ఆ ప్రాణం పోగానే దాన్ని అన్ని పంచభూతాల్లో కలిపేసే ప్రయత్నాన్ని చేస్తాం. అది ఊక అయిపోతుంది. ఆ తర్వాత తవుడు ఉంటుంది. ఇవాళ తవుడు తీసి చూడండి, దాంతో ఆ విటమిను ఈ విటమిను టాబ్లెట్స్ అది ఇది అంటూ ఎన్నో అందిస్తున్నారు. ఇది సూక్ష్మదేహం అన్నమాట. ఈ సూక్ష్మదేహం విరజా నది అని అక్కడ దాకా వెళ్ళి అక్కడ స్నానం చేసేటప్పటికి ఆ సూక్ష్మ వాసనలు కూడా అన్నీ పోతాయి. ఇంకా లోపల ఉండేది బియ్యం పదార్థం, అదే జీవుడు. ఈ జీవుడు పరమపదంకి వెళ్ళి అహమన్నం అహమన్నం అహమన్నం, ఇదిగో నేనే అన్నాన్ని నన్ను అనుభవించు అని భగవంతుడి దగ్గరకు వెళతాడు. ఇంత పారమార్థికమైనటువంటి అర్థాన్ని నెల్లని ఒక్క పదం ఉపయోగించి ఆండాళ్ తల్లి అంటే ఎంత ధ్వని గర్భితమైనటువంటి అర్థాలన్నీ కూడా ఆవిడ ఉత్తమ కావ్యంగా తిరుప్పావై చెప్పడానికి ఉపయోగపడ్డాయనే ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలు మనకి కొన్ని వందలు కనిపిస్తాయన్నమాట.